అమరవీరుల సంస్మరణ సేవామూర్తులైన పోలీసులు. హుజూరాబాద్లో భారీ రక్తదాన శిబిరం. 300 మంది యువత ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంలో హుజూరాబాద్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక విశాలమైన రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 300 మంది యువకులు, పోలీసులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవి స్వయంగా రక్తదానం చేసి సమాజ సేవలో ముందుండటం ప్రతి ఒక్కరి బాధ్యతగా, రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడగలమని అన్నారు. ఏసీపీతో పాటు హుజూరాబాద్ టౌన్ రూరల్ సీఐలు పులి వెంకట్, కరుణాకర్, ఎస్ఐ యూసఫ్, జమ్మికుంట టౌన్ రూరల్ సీఐలు రామకృష్ణ గౌడ్, సత్యనారాయణ, వీనవంక ఎస్ఐ ఆవుల తిరుపతి, ఇల్లంతకుంట ఎస్ఐ క్రాంతికుమార్ మరియు డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమానికి స్థానిక యువ సంఘాలు, సామాజిక సేవా సంస్థలు విశేష సహకారం అందించాయి. రక్తదానానికి ముందు వచ్చిన యువతకు ఏసీపీ మాధవి అభినందనలు తెలిపారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి పౌరుడి కర్తవ్యం అని ఏసీపీ మాధవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు సేవాధర్మానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. హుజూరాబాద్ ప్రజలు పోలీసుల సామాజిక స్పృహను ప్రశంసిస్తూ అమరవీరుల స్ఫూర్తి ఇంకా మనలో జీవించి ఉందని ఈ రక్తదాన శిబిరం నిరూపించిందని తెలిపారు. వారోత్సవాల సందర్భంగా మా సిపి శ్రీ గౌరవ్ సార్ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఆదేశాల మీద ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో మన సబ్ డివిజన్ వైజ్ హుజూరాబాద్ సబ్ డివిజన్ అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వారి యొక్క మండలాల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క సపోర్ట్ మాకు ఇస్తూ ఈరోజు రక్తదానం చేయడానికి వచ్చారు. మేము ప్లాన్ చేసింది 150 యూనిట్స్ ఈరోజు మేము ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్కి ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాము. అట్లాగే ప్రభుత్వ వాళ్ళు వచ్చి ఈరోజు కరీంనగర్ నుంచి మరియు హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సిబ్బంది వచ్చి బ్లడ్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరియు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా శాఖ తరఫు నుంచి మరియు నా తరఫు నుంచి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. తెలుసు, మనిషి ప్రాణానికి ఫస్ట్ మనకు కావాల్సింది రక్తం. ఈ యాక్సిడెంట్స్లో భాగంగా మేము ముఖ్యంగా ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ని ఎన్నుకోవడానికి కారణం కూడా అక్కడ అందరూ కూడా బిలో పావర్టీ లైన్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. రక్తం కావాలంటే బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలంటే ఒక యూనిట్ కాస్ట్ వచ్చి 1500 నుంచి 750 నుంచి 1500 బ్లడ్ బ్యాంక్లో దొరుకుతుంది. వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితులు ఉంటారు. మెయిన్ ఈ రోజుల్లో యాక్సిడెంట్స్లో ఇమ్మీడియట్గా తర్వాత ఉమెన్ డెలివరీస్ అప్పుడు బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరికీ మా యొక్క సహకారం ఉండాలి, మనందరి సహకారం ఉండాలని భావించి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్కి మేము ఇవ్వడం. థ్యాంక్ యూ.